రాష్ట్ర కేబినెట్ లో బంజారాలకు స్థానం కల్పించాలని బంజారా గిరిజన జేఏసీ నాయకులు డాక్టర్ వెంకటేష్ చౌహాన్ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ కేబినెట్ లో బంజారాలకు స్థానం ఉండేది, ప్రస్తుతం లేకపోవడం బాధాకరమని చౌహాన్ అన్నారు. బషీర్బాగ్ దేశోద్ధారక భవనంలో బంజారా జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన 65 స్థానాలలో బంజారాలు ఎక్కువగా ఉన్నారని జేఏసీ నాయకులు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్న బంజారాలను విస్మరించడం తగదు అని వెంకటేష్ చౌహాన్ అన్నారు. మిగిలి ఉన్నటువంటి 3 మంత్రి స్థానాలలో ఒకటి బంజారాకు కేటాయించాలని సీఎంను ఆయన కోరారు. గిరిజన హక్కులకై గిరిజనుల ఐక్యత, గిరిజనుల ఐక్యత. మేమెంతమందిమో జై బోలా సర్వాల్ మహారాజ్ కి. వర్ధిల్లాలి గిరిజన సంఘాల ఐక్యత, సాధిస్తాం రాజ్యాంగం. వర్ధిల్లాలి గిరిజన సంఘాల ఐక్యత, పోరాడదాం గిరిజన హక్కులకై. వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత, వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత. మేమెంతమందిమో జై బోలా సర్వాల్ మహారాజ్ కి. వర్ధిల్లాలి గిరిజన సంఘాల ఐక్యత, సాధిస్తాం రాజ్యాంగం. కొంత సమీకరణల వలన అది ఆగిపోయింది. దాని గురించి మా బంజారా సోదరులు ఎవరు కూడా బాధపడవద్దని అంటున్నారు. ఎందుకంటే ఇంకా 3 మినిస్టర్ పదవులు ఉన్నాయి. ఇంకా 3 మినిస్టర్లు ఖచ్చితంగా లంబాడీలకు ఇస్తాడు. అది మాట ఇవ్వడం ఇప్పటికే రేవంత్ అన్న ఢిల్లీ పెద్దలతో మాట్లాడడం జరిగింది. రాహుల్ గాంధీ, ఖర్గే, వేణుగోపాల్ కూడా ఆ విషయాన్ని ఆలోచన చేస్తున్నారు. కానీ ఇంటి సమస్యలు కూడా కొన్ని ఉంటాయి, అవి పరిష్కరించడంలో కొంచెం ఆలస్యం అవుతుంది. కాబట్టి బంజారా సోదరులు ఎవరు కూడా దాన్ని ఇది కావాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ లాంటి పార్టీలకు కూడా చెప్తున్నాం, ఖబర్దార్, మీరు ఇప్పటి వరకు ఏమీ చేయలే, గిరిజనులకు మీరు చేసిందంతా సున్నా. అందుకనే టీఆర్ఎస్ పార్టీకి మొన్న ఎన్నికల్లో సున్నా చూపించారు. బీజేపీ పార్టీని కూడా ఖచ్చితంగా రేపు గ్రామాల్లో తిరగనీయకుండా చేస్తాం. మేము ఒకటే అంటున్నాం, ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్టు లంబాడీలు అంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే లంబాడీలో. ఖచ్చితంగా ఈ విషయాన్ని ఈ 2-3 రోజుల్లో మేము మళ్ళీ ఒక్కసారి మన జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారిని కలుస్తాం. ఈ 2-3 రోజుల రేవంత్ అన్నను కూడా కలుస్తాం. రేవంత్ అన్న కూడా టైం ఇస్తా అని చెప్పాడు కాబట్టి రేవంత్ అన్న కూడా కలుస్తాం. మాకు ఎటువంటి భేదాభిప్రాయం, చాలా మంది కాంగ్రెస్ పార్టీకి లంబాడోళ్ళకు లొల్లి ఉంది, పంచాయతీ ఉంటాడు. మాకు అసలు పంచాయతీ లేదు. రేవంత్ అన్నే మావాడు, మాకేం పంచాయతీ? ఇంకా కాంగ్రెస్ పార్టీ మాది. ఐక్యత, వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత. మేమెంతమందిమో జై బోలా సర్వాల్ మహారాజ్ కి. వర్ధిల్లాలి గిరిజన సంఘాల ఐక్యత, సాధిస్తాం రాజ్యాంగం. వర్ధిల్లాలి గిరిజన సంఘాల ఐక్యత.